ఫ్రిడ్జ్‌కి చక్రాలుంటాయన్నమాట. పగలు సోలార్ ఎనర్జీని, రాత్రి ఆ ఎనర్జీ సరిపోకపోతే ప్లగ్ పెట్టుకొని తనే కరెంట్ వాడుకుంటుంది. ఫుడ్ అంతా పాడైపోతే తనే చెత్తబుట్టలోకి వేసేస్తుంది. ఏమన్నా అయిపోతే మెసేజ్ పెట్టి సరేనంటే షాప్‌కి ఆర్డర్ చేయడం, కార్డు నుండి పే చేయడం చేస్తుంది. లోపల శుభ్రం చేయాలనుకున్నప్పుడు కిచెన్ సింక్ దగ్గరికి వెళ్ళి తనలోని సామాను తీసి కడిగించుకుని, తుడిపించుకుని లోపల పెడుతుంది. ఇంకా ఏమైనా కావాలంటే హోమ్ అసిస్టెంట్ సహాయం తీసుకుంటుంది. ఇక స్టవ్ దగ్గరకు వస్తే రోబోటిక్ హ్యాండ్స్‌తో చకచక కూరలు కోస్తుంది. కూరలు కడగడం, కొయ్యడం, పొయ్యి మీద పెట్టి వండడం చేస్తుంది. సింకు తన రోబోటిక్ హ్యాండ్స్‌తో అంట్లు కడగడం, తుడవడం, అరలో సర్దడం చేస్తుంది. హాల్‌లో పెట్టాల్సినవి హోమ్ అసిస్టెంట్ పెడుతుంది. వంట అయినాక స్టవ్ మెసేజ్ ఇస్తే హోమ్ అసిస్టెంట్ వచ్చి తీసుకెళ్తుంది. టేబుల్ మీద పెట్టి తినడానికి సిద్ధం చేస్తుంది. ఇక కిచెన్ నుంచి బయటకొచ్చాం. బెడ్‌రూమ్‌లోకి తీసుకెళ్ళింది హోమ్ రోబో. అందరినీ బెడ్ మీద వాలమంది. అలానే పడుకున్నాం. దిండు కళ్ళ మీద నుండి చెవుల వరకు పట్టి బెల్ట్ బిగించింది. నెమ్మదిగా రిలాక్సేషనా, స్మాల్ న్యాపా అని అడిగింది. ఎవరికి కావాల్సినవి వారు ఎంచుకున్నారు. బాడీ మసాజు, క్రెడిలు, ఓన్లీ కాటు, సింగింగ్, స్టోరీ, మెడిటేషన్ ఇలా వరుసగా ఆప్షన్స్ వచ్చినాయి. బాడీ మసాజ్ అనగానే లైట్ హీట్‌తో బెడ్‌షీట్ కదులుతూ మసాజ్ చేసింది. క్రెడిల్ అనగానే ఊయలు ఊగినట్లు బెడ్ ఊపింది. చెవిలో లాలి పాటలు, అమ్మఒడిలో పడుకున్నట్లు అనిపించింది. ఓన్లీ క్లాట్ అన్న వారికి మామూలు బెడ్‌గానే ఉండిపోయింది. దిండు నుండి చక్కని కథలు, పాటలు వింటూ అందరం నిద్రలోకి జారుకున్నాం. అరగంట తర్వాత చెవిలో ఒకటే సైరన్. ఎవరికీ లేవాలనిపించడం లేదు. దిండు తీసి పక్కన పెట్టాం. తల దిండు మీద లేకపోతే అరవదని దుప్పటి కితకితలు పెట్టడం మొదలెట్టింది. తట్టుకోలేక కొంతమంది కిందకు దిగాం. ఇంకా కొందరు దుప్పటిని తీసి పడుకున్నారు. అప్పుడు బెడ్ ఊగడం మొదలెట్టింది. నెమ్మది నుండి వేగంగా. అయినా లేవని వారిని నేల మీదకు తోసేసింది. దెబ్బకందరికీ నిద్రమత్తు వదిలింది. అందరికీ ఇంకా పడుకోవాలని ఉన్నా బెడ్ పగలు అంతవరకే పడుకోనిస్తుందని, రాత్రి నుండి తెల్లవారే వరకు పడుకోనిస్తుందని వివరించింది హోమ్ రోబో. మేం పడుకోవడం వలన దుప్పట్లు నలిగినవి బెడ్‌కి చేతులు వచ్చి నలిగిన దుప్పట్లను సరిచేసింది. దుప్పట్లు మాసిపోతే బెడ్ వాషింగ్ మెషిన్‌కి మెసేజ్ పంపితే మెషిన్ ట్రే వచ్చి తీసుకెళ్తుంది. లేదా హోమ్ అసిస్టెంట్ వచ్చి తీసుకెళ్తుంది. వాషింగ్ మెషిన్‌లో అవి వేయగానే ఉతికి, ఇస్త్రీ చేసి మడతలతో నీట్‌గా మెషిన్‌పై